ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం తొలిసారిగా రేపు భేటీ కానుంది. రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుండగా కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ ఆర్థిక పరిస్థితిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహచర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 8 శ్వేతపత్రాలు విడుదల చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీటితో పాటుగా ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీల అమలుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెల రోజుల్లో అమలు చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. 15 రోజుల్లోగా కమిటీ వేసి పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం జరుపుతామన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం నెల రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు త్వరలోనే భారీ శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఫ్రీ బస్సు వసతి కల్పించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నూతన మంత్రివర్గం భేటీలో చర్చకు రానుంది. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఉచిత హామీలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 5 కీలక ఫైళ్లు మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, సామాజిక పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, రేపు జరగనున్నటువంటి ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొట్టమొదటి ఏపీ కేబినెట్ భేటీ రేపు జరగబోతోంది. దీనికి సంబంధించి ఈ రోజు సిఎస్ అయితే అన్ని శాఖలకు కూడా ఆయన అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రేపు 10 గంటలకు ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశం సంబంధించి అన్ని మంత్రివర్గానికి సంబంధించిన శాఖల అధికారులు, అదేవిధంగా కూడా మంత్రులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పోలవరం మీద మాత్రం పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసింది. అదేవిధంగా కూడా అమరావతి ఈ నిర్మాణము, రాజధాని పనుల పునరుద్ధరణ, అలాగే కొత్తగా మద్యం పాలసీకి సంబంధించి, అలాగే గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, వివిధ శాఖల్లో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే సూపర్ 6 అంటూ అప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నెరవేర్చేందుకు దానికి సంబంధించిన అంశాలు కూడా రేపు కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైనటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మద్యం పాలసీకి సంబంధించి, అలాగే ఇక్కడ ఈ సహజ వనరులకు సంబంధించి, దోపిడీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెద్ద ఎత్తున కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇచ్చిన హామీలు, ప్రధానంగా కూడా మహిళలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికే కర్ణాటక, అదేవిధంగా కూడా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ ఉచిత బస్సు అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉచిత బస్సుకు సంబంధించి ఇంప్లిమెంట్ చేసేటువంటి సందర్భంలో ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈ మహిళలకు సంబంధించి ఇచ్చేటువంటి ఏవైతే సంబంధించినటువంటి ఉన్నాయో, అంటే ప్రధానంగా కూడా ఈ మహిళలకు సంబంధించి ఇస్తున్నటువంటి ఈ
సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనే దాని మీద కూడా పూర్తిగా కూడా అక్కడ చర్చించడం జరుగుతుంది. వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. అలాగే వివిధ శాఖలకు సంబంధించి ఈ 8 శ్వేతపత్రాలు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం రెడీ అయిన పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా కూడా ఎక్కడైతే ఆర్థిక శాఖకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది ఒకటి, అలాగే కూడా ఇసుక పాలసీకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న పరిస్థితి, మద్యం పాలసీస్, అలాగే అమరావతి రాజధాని నిర్మాణము, అలాగే ఇక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యి అక్కడ ఉన్నటువంటి యాసిస్ పొజిషన్ ని ప్రస్తావిస్తూ కూడా ఫైల్ సిద్ధం చేయాలని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుల్లో రేపు పూర్తిగా కూడా వాటికి సంబంధించి మంత్రులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మాత్రం ఎజెండా అనేది మాత్రం ఇప్పటి వరకు లీక్ అయితే కాలేదు. ప్రధానంగా కూడా ఏవైతే అమరావతి రాజధాని, పోలవరం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. రైట్ రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.